యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికను ఈ సమయంలో మనము సంక్షిప్తంగా ఆలోచన చేద్దాం. ఈ పత్రికను చదివే ముందు పరిచయంగా ఈ పత్రిక గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ పత్రికను రాసిన గ్రంథకర్త ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ పత్రికను ఎవరికి రాశాడు అంటే కొలస్సాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి రాయటము జరిగింది. 3. ఈ పత్రికను ఎప్పుడు రాయటం జరిగింది అంటే కాలము, ఏ కాలంలో ఈ పత్రిక రాయబడింది? క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఈ పత్రికను రాయటం జరిగింది. ఈ పత్రికను ఎక్కడి నుంచి పౌలు రాశాడు? పౌలు రోమా చెరలో నుండి ఈ పత్రికను రాయటం జరిగింది. ఈ పత్రికను ఎవరి ద్వారా పంపించాడు కొలస్సాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి అంటే ఒనేసిము తుకికు ద్వారా ఈ పత్రికను పంపించడం జరిగింది. కొలస్సాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి లేదా అక్కడ సువార్త పని కొరకు వాడబడిన వ్యక్తి ఎవరంటే ఎపఫ్రా. ఈ విషయాలన్నీ కూడా ఈ పత్రికకు పరిచయంగా తెలియజేయబడిన విషయాలు. ఈ సమయం ముందు మనము మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము 1వ వచనం కానుంచి 2వ వచనం వరకు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివినప్పుడు అక్కడ శుభవచనాలు తెలియజేయడం జరిగింది. పౌలు సంఘానికి శుభాలు తెలియజేశాడు. ఆ వచనాలు మనం చదువుకున్నప్పుడు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభం చెప్పి వ్రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఇక్కడ పౌలు వాళ్ళకి శుభాలు తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు నుండి మీకు కృప సమాధానం కలుగునుగాక అని వారికి ఆ శుభాలు తెలియజేయడం జరిగింది. ఈ వచన భాగంలో మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అన్నాడు. అంటే పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు గ్రంథకర్త మనకి ఏం తెలియపరుస్తున్నా అంటే క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు అంటే క్రీస్తులో బాప్తిసం పొంది విశ్వాసంగా బతికేటువంటి వ్యక్తులే పరిశుద్ధులు. విశ్వాసం లేని వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత విశ్వాసంగా బతకట్లేదనుకో వాళ్ళు పరిశుద్ధులు అవుతారా? కాదు. అందువల్ల పరిశుద్ధులు ఎవరు అంటే విశ్వాసంగా బతికేవాళ్ళు, క్రీస్తునందు విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళు, ఆత్మ సంబంధంగా ఎదుగుతూ భక్తిని నీతిని పరిశుద్ధతను కొనసాగించే వాళ్ళు విశ్వాసులు. అందువల్ల పరిశుద్ధులు ఎవరు అంటే క్రీస్తునందు భయం కలిగి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ దేవుని కొరకు పనిచేసేవాళ్ళు, దేవుని నీతిని కొనసాగించే వాళ్ళు పరిశుద్ధులు. అలా కాకుండా ఒక ఆదివారం వచ్చి ప్రభువుల్లో పాల్గొని వెళ్ళేవాళ్ళు పరిశుద్ధులు కారు. విశ్వాసంగా బతికే వాళ్ళే పరిశుద్ధులు, విశ్వాసాన్ని కొనసాగించే వాళ్ళే పరిశుద్ధులు. ఆ విషయాన్ని మనకి ఇక్కడ పౌలు తెలియజేశాడు. ఒకటి అంటే నీతిగా బతికితేనే యథార్థంగా బతికితేనే వారు
విశ్వాసులు, వారు పరిశుద్ధులు. అలా బతకకపోతే వారు విశ్వాసులు కారు. ఇక్కడ మనము రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, సహోదరుడైన తిమోతి అని చెప్పి అన్నాడు. పౌలు అపోస్తలుడయ్యాడు. ఎలా అయ్యాడు? దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అయ్యాడు. అందువల్ల నేను అపోస్తలు అవ్వడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం లేకుండా నేను కాలేదని పౌలు తను పరిచయం చేసిన విషయంలో తెలియపరిచాడు. 1వ వచనం కాడి నుంచి 2వ వచనం వరకు శుభాలు తెలియజేయడం జరిగింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు పౌలు కొలస్సీ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతితో చెల్లిస్తూ ఉన్నాడు. ఆ వచన భాగాలను మనం చదువుకున్నప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. పౌలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎందుకు అంటే కొలస్సీ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆత్మీయ పరిస్థితులను బట్టి పౌలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. చూడండి, వారు 3 విషయాల్లో ఆత్మ సంబంధంగా బలపడుతున్నారు. వారు ఏ విషయాల్లో బలపడుతున్నాడో కూడా పౌలు చెప్పడం జరిగింది. 1, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి. పరలోకంలో మీకు మహిమ ఉంది. ఆ మహిమను గురించి మీరు నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అందును బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గూర్చి, యేసుక్రీస్తునందు మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, మీ యొక్క ఆత్మీయంగా జీవించేటువంటి క్రమంలో ఉన్నతమైనటువంటి ఆలోచనతో జీవిస్తూ ఎలాగో ఎదుగుతున్నారో, ఎలా బలపడుతున్నారో ఆ అంతటి గూర్చి, అలాగే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి, సహోదరుల పట్ల మీరు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, ఎలాంటి అనురాగాన్ని కనపరుస్తున్నారు, ఎలాంటి బంధంతో మీరు ఎలాంటి బంధంతో ముందుకు కొనసాగుతున్నారో దాని గురించి మేము విన్నాము. అంటే పౌలు విన్నాడు. ఏ విషయాలు? వాళ్ళు నిరీక్షణలో, పరలోకమందు దేవుడిచ్చేటువంటి మహిమ పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వారి విశ్వాసం బాగుంది. అలాగే వారు పరిశుద్ధులందరి పట్ల, సహోదరులందరి పట్ల వారు కనపరిచేటువంటి ప్రేమ చక్కగా ఉంది. ఇన్ని వాళ్ళు విన్నప్పుడు, అంటే నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 సంఘంలో ఉన్నప్పుడు, సంఘ సభ్యుల మధ్య ఉన్నప్పుడు ఆ సంఘము ఆత్మీయంగా బలంగా ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఈ 3 లేకపోకుండా ఉంటాయో, ఏది లేకపోయినా నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, కానీ ప్రేమ లేదు, ఏమైపోద్ది? కాబట్టి ఈ 3 అనేవి అనగా నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అనేవి సంఘములో ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు సంఘం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంది, సంఘం బలపడుతూ ఉంటుంది, సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఈరోజు మనం గమనిస్తే కొన్ని సంఘాల్లో
ఇలాంటి వాతావరణం లేదు. ఆత్మ సంబంధంగా విశ్వాసంగా బతికేటువంటి పరిస్థితులు లేవు. దేవుడిచ్చేటువంటి మహిమ కొరకు నిరీక్షించేటువంటి పరిస్థితులు లేవు. సహోదరుల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు కొదువుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంఘము ఎత్తబడిద్దా? ఆ సంఘము క్రీస్తు చేర్చుకుంటాడా? ఆ సంఘాన్ని దేవుడు మహిమను అనుగ్రహిస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే దేవుడు మనకు మహిమ ఇవ్వాలంటే, ఆయన మహిమలో మనం పాలుభాగస్తులు అవ్వాలంటే మన యొక్క క్రియా జీవితము చక్కగా ఉండాలి. నిరీక్షణ బాగుండాలి, విశ్వాసం బాగుండాలి, ప్రేమ బాగుండాలి. ఈ మూడు చక్కగా ఉంటే ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది. ఆత్మీయంగా బలమైనటువంటి పరిస్థితులు ఆ వ్యక్తిలో కొనసాగుతూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏది కొదువైనా కానీ ఆ వ్యక్తి యొక్క పరిస్థితి బలహీనమైనటువంటి వాతావరణం మధ్య కొనసాగుతూ ఉంటాయి. అందువల్ల పౌలు కొలసాలో ఉన్నటువంటి స్థానిక సంఘము ఈ మూడు విషయాల్లో చక్కగా వర్ధిల్లుతుందాన్ని బట్టి, ఉన్నతంగా ఉన్నదాన్ని బట్టి పౌలు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారు అలా ఉండేట్లుగా దేవుడు చేసిన సహాయాన్ని బట్టి, దేవుడు కనికరం చూపించిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అంటే సంఘము ఆత్మీయంగా ఎదగటానికి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సహకరించుకోవాలి. సంఘంలో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా సహకరించుకునేట్లుగా వాళ్ళు ప్రోత్సహింపడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ సంఘాన్ని ప్రేమించి వారు ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి వనరులు అనుగ్రహిస్తున్న కారణాన్ని అర్థం చేసుకొని దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించేటువంటి వాతావరణము సంఘంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ మనము నేర్చుకునేటువంటి నీతి ఏంటి అంటే, ఒకటి, సంఘంలో లేదా సంఘ సభ్యుల మధ్య నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నప్పుడు సంఘము ఆత్మీయంగా ఉంటుంది. రెండో విషయం, దేవుడు సంఘము ఆత్మీయంగా ఎదుగుతున్న కారణాన్ని బట్టి, ఆయన అలాగా ఎదిగింపజేస్తున్నటువంటి కారణాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు సంఘం యొక్క ఆత్మీయ క్షేమాన్ని కోరుకుంటాడు. వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటే, బలపడుతూ ఉంటే ఆనందిస్తాడు. అందువల్ల ఆ ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు సహాయం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన మనకి తోడ్పాటు అనుగ్రహిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించ బద్ధులమై ఉన్నాము. అందుకే పౌలు దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితులను బట్టి పౌలు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 1వ అధ్యాయము 3-4 వచనాల్లో పౌలు కొలసా సంఘాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు. కొలసా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం వరకు, సువార్త సర్వలోకములో ఫలించు వ్యాపించున్నది అని పౌలు తెలియజేస్తున్నాడు. సువార్త సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపించున్నది అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. మనం ఆ వచన భాగాలు మనం చదువుకున్నప్పుడు, మీ యొద్దకు సువార్త సత్యము గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించున్నట్లుగా
మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించు వ్యాపించున్నది. పౌలు ఇక్కడ 2 విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యం గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే పౌలు కొలస ఉన్నటువంటి ప్రాంతంలో సువార్త పరిచయం చేయలే, కానీ కొంతమంది సహోదరులు ఆ పరిచర్యలో పాల్గొన్నారు. అయితే ఈ సువార్త వారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ సువార్త వాళ్ళు విన్నారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, యేసు దేవుడి కుమారుని ఒప్పుకొని క్రీస్తులో బాప్తిసం పొంది వారు కొనసాగుతున్నారు. ఆత్మ సంబంధంగా జీవించే విషయంలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ, ఇంతకుముందు మీరు విన్నారు, ఈ సువార్త మీ వద్దకు వచ్చింది, ఈ సువార్త మీరు విన్నారు, ఈ నిరీక్షణ గురించి మీరు అంగీకరించి మీరు క్రీస్తులోకి వచ్చారనే విషయాన్ని తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే, ఈ సువార్త సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపించున్నది. అంటే ఈ పత్రిక రాసే సమయానికి సువార్త సర్వలోకంలో ఫలిస్తుంది, సర్వలోకంలో వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే ఎలాగ వ్యాప్తి చెందింది, ఎలాగా విస్తరించింది సువార్త అంటే, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు అనేక చోట్లకు విస్తరించి సువార్త పరిచయం కొనసాగించారు, సువార్త పని చేశారు. అంటే ఎప్పుడైనా సరే సువార్త ఎలాగ వ్యాప్తి చెందిద్దంటే, ఒక్క సువార్తికుడు మాత్రమే కష్టపడితే సువార్త వ్యాప్తి చెందదు. సువార్త పనేది ఎలాగ వ్యాప్తి చెందిద్ది, సంఘమంతా కలిసి సువార్తికుడితో సహకరించుకొని సువార్త పనికి ముందుకెళ్తే, సువార్త పనిలో కొనసాగిస్తే సంఘము బలపడుద్ది, సువార్త వ్యాప్తి చెందిద్ది, అనేక ప్రాంతాలకు విస్తరించింది. పౌలు ఈ ఉత్తరం రాసే సమయానికి సువార్త ఫలించి వ్యాప్తి చెందుతుంది, అంటే చాలా బలంగా విస్తరించింది. సర్వలోకానికి సువార్త వ్యాప్తి చెందడం అంటే చిన్న విషయం కాదు. యేసు ప్రభు చనిపోయి తెలియలేసిన తర్వాత అపోస్తలులు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. అపోస్తలులు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. అయినా సరే సువార్త ఆగల. ఆ రోజుల్లో ప్రభుత్వ పరంగాను, యూదుల పరంగాను, అన్యుల పరంగాను ఎన్నో ఎదురు దెబ్బలు తగినప్పటికీ సువార్త వ్యాప్తి అనేది ఆగలేదు. కారణం ఏంటంటే, ఆనాడు సంఘం అంత బలంగా పనిచేసింది, సంఘం అంత కష్టపడి సేవకు ముందుకెళ్ళింది. ఈరోజు సంఘము సేవ కొరకు ముందుకెళ్తుందా, సువార్త వ్యాప్తి కొరకు ముందుకెళ్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక సువార్తికుడైనా సువార్త ప్రకటించేది సంఘం బాధ్యత కాదా? సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత కాదా సువార్త ప్రకటించడము? ప్రతి ఒక్క సంఘ సభ్యుడు సువార్త బోధించాలి. క్రీస్తులో అవయవమై ఉన్న మనము, క్రీస్తు అవయవమై ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మలను క్రీస్తులో తీసుకురావాలి. ఇది ఒక పంతం, ఒక ఆసక్తి, ఒక పట్టుదలతో చేసేటువంటి కార్యము. అందువల్ల
సువార్త పనికి ప్రతి ఒక్కరు కూడా, అనగా సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ విషయాన్నే పౌలు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆనాడు అపోస్తలులకి ఎన్నో ఎదురు దెబ్బలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగాను, అన్యుల పరంగాను, యూదుల పరంగాను, ఇంకా అనేకమైనటువంటి అబద్ధ బోధకుల పరంగాను ఎదురు దెబ్బలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు సువార్తను విస్తృతంగా చాలా బలంగా ప్రకటించారు. ఆ సువార్త దేవుడు ఉన్నతంగా ప్రజల్లోకి వెళ్ళినట్లుగా దేవుని యొక్క కనికరము, ప్రేమ, కృప మనకి చూస్తూ ఉన్నాం. అలాగే రెండో విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నా అంటే, మీలో కూడా ఈ సువార్త చూడేమంటున్నాడు మనం చూస్తే, మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి, దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని గురించి సువార్తను మీకు తెలియపరిచినప్పుడు దాన్ని విన్నారు, దాన్ని గ్రహించారు. అంటే గ్రహిస్తే ఏం చేస్తారు? సత్యాన్ని గ్రహిస్తే ఏం చేస్తారంటే తీవ్రంగా పనిచేస్తారు. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి. ఒక వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తే తీవ్రంగా జీవిస్తాడు, తీవ్రంగా పనిచేస్తాడు. సత్యాన్ని గ్రహించకపోతే ఈరోజు కాకపోయినా 10 రోజుల తర్వాత అతను పడిపోతాడు. ఎందుకంటే అతను ఆ సువార్తను విన్నప్పుడు దాన్ని సరైన రీతిగా గ్రహించే విషయంలో కానీ, దాన్ని అంగీకరించే విషయంలో కానీ లోపం కలుగున్నాడు. ఆ లోపం ఎప్పుడు బయటపడుద్దంటే, తన యొక్క బలహీనతలు తన మీద ఆధిపత్యం చేసినప్పుడు, తనను స్వాధీనం చేసుకున్నప్పుడు తను లొంగిపోయి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు చాలామంది బాప్తిసం పొందిన తర్వాత కూడా ఎందుకు లోకంలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వాళ్ళు లోకంలోకి మళ్ళీ లోకసమైనటువంటి ఆ కోరికలను, ఆ ఇచ్చలను నెరవేర్చుకునేటువంటి క్రమంలో వెళ్ళిపోతున్నారు? అంటే వాళ్ళకి దేవుని రాజ్యం యొక్క శక్తి వాళ్ళకి అర్థం కాలేదు. వారు దాన్ని గ్రహించే విషయంలో, దాన్ని అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా లోపంలో ఉన్నారు. దాంతోపాటు ఇంకొక కారణం కూడా ఉంది. ఏందా కారణం అంటే, చెప్పే వ్యక్తి, అనగా ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడో ఆ ప్రకటించే వ్యక్తి సరైనటువంటి క్రమశిక్షణతో బోధించకపోతే, సరైనటువంటి విధానంతో బోధించకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు లోకంలో బయలుదేరారు. వాళ్ళు సమాజాన్ని పాడు చేయటం మాత్రమే కాదు, సంఘాలని పాడు చేస్తున్నారు, సంఘ సభ్యుల యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అనేకమైనటువంటి కల్పనా కథలకి ఈ దురదచెబుకలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా లోబడి వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల అబద్ధ బోధకులకి, అబద్ధ మాటలకి మరి ఎప్పుడు లొంగకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, కొలసాలో ఉన్నటువంటి సంఘము దేవుని యొక్క వాక్యం విన్న నాటి నుండి, ఈ వాక్యము సత్యము అని గ్రహించిన నాటి నుండి వారు ఏం చేస్తున్నారు అంటే, నాటి నుండి మీలో సైతం ఫలించు వ్యాపించున్నది. మీలో కూడా దేవుని యొక్క వాక్యము ఫలిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. మీ ద్వారా ఇతర ప్రాంతాలకి, ఇతర ప్రదేశాలకి, ఇతర గ్రామాలకి, ఇతర పట్టణాలకి వ్యాప్తి చెందుతుంది అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అంటే, సంఘము సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని అర్థం చేసుకుంటే సంఘము దేవుని పనిలో తీవ్రంగా పనిచేస్తుంది. దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉంటుంది. దేవుని పని కొరకు త్యాగం చేస్తుంది జీవితాన్ని. ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఎందుకంటే సంఘంలో ఒక సువార్తికుడు మాత్రమే కష్టపడకూడదు. కష్టపడతాడు, అతనికి మాత్రమే బాధ్యత కాదు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలి, దేవుని పని కొరకు కష్టపడాలి. ఇది ఎవరి పని?
దేవుడి పని. దేవుడి పనిలో పాలిభాగస్తులు అవుతున్నామంటే ఎంత దీవెనది, ఎంత ఆశీర్వాదం అది. అందువల్ల దేవుడి పనిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడి పని పట్ల నిర్లక్ష్యాన్ని వహించద్దు. దేవుడి పని ఆనందంతో, ఆసక్తి కలిగి, ఎంతో తీవ్రతతో చేయవలసినటువంటి పని అయి ఉంది. ఈ పనిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, అనుకూలంగా స్పందించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టి పనిని కొనసాగించటము, పనిలో ముందుకెళ్ళటం అనేది సంఘం యొక్క బాధ్యత. కొంతమంది సంఘంలో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్రీస్తుల అవయవంగా ఉండరు. వాళ్ళు మందిరానికి వస్తారు, వెళ్తారు అంతే. వాళ్ళు క్రీస్తు యొక్క అవయవంగా పనిచేయరు. వాళ్ళు క్రీస్తు యొక్క అవయవంగా పనిచేసేది ఎవరంటే ఎవరైతే దేవుని కొరకు తీవ్రంగా జీవిస్తారో, దేవుని పనిలో ఆసక్తిగా ఉంటారో వాళ్ళు క్రీస్తుల అవయవాలు. ప్రతి ఒక్కరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క అవయవం కాదు. క్రీస్తు యొక్క అవయవం అంటే ఎవరు? అవయవం అంటే పని చేయాలి. పని చేయకపోతే అది క్రీస్తులో అవయవంగా ఉండదు, ఉపయోగం లేనటువంటి అవయవం అది. అందువల్ల ఈరోజు సంఘాల్లో చాలామంది క్రీస్తు యొక్క అవయవంగా ఉండకుండా ఉండేటువంటి వాతావరణం ఉంది. వాళ్ళు పని చేయరు, పని చేయించరు, పనికి సహకరించరు, పనిని వృద్ధి చెందరు, పనికి ఆటంకపరులుగా ఉంటారు, పనిని చెడగొడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల సంఘము డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది, సంఘము ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అయితే వారికి మారు మనసు పొందాలని, వారు పనిలో తీవ్రంగా పనిచేయాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. సంఘం అంతా ప్రార్థన చేయగలగాలి. ఇక్కడ 2 విషయాలు ఈ భాగాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, పౌలు సర్వలోకంలో సువార్త వ్యాప్తి చెందుతుందని చెబుతున్నాడు. అంటే సర్వలోకంలో సువార్త వ్యాప్తి చెందుతుంది, ఫలిస్తుంది అని చెప్పాడు. 2, మీలో సైతము ఫలిస్తుంది, వ్యాప్తి చెందుతుందని చెప్పాడు. అంటే సంఘంలో కూడా ఫలిస్తుంది, వ్యాప్తి చెందుతుందని చెప్పాడు. ఇక్కడ నీతి ఏంటంటే, మనం నేర్చుకునే నీతి ఏంటంటే, అంటే సంఘము సువార్త పని సహకరించాలి, సువార్త పని వ్యాప్తి కొరకు సహకరించాలి, సువార్త పని ఫలింపు కొరకు సహకరించాలి. ఒక సువార్తికుడే పనిచేయటం కాదు. ఉండే విషయం ఏంటంటే, సత్యంగా గ్రహించిన నాటి నుండి, అంటే సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించకపోతే వాళ్ళు ఎప్పుడైనా పడిపోతారు, ఎప్పుడైనా దిగజారిపోతారు. సత్యాన్ని గ్రహించకపోతే ఏ రోజైనా వాళ్ళు ఆత్మ సంబంధంగా పడిపోతారు. వాళ్ళు ఎదగరు, కొంతమంది ఎదగనీయరు. ఇది కూడా ఒక సమస్య. అందువల్ల సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని గ్రహించేట్లుగా సువార్త లేదా సువార్తికుడు వాక్యం చెప్పాలి, బోధించాలి. వాళ్ళని ఆత్మీయంగా పురోభివృద్ధి కొరకు కష్టపడాలి. కొంతమంది వాళ్ళు ఎంత విన్నా కానీ, ఎంత తెలుసుకున్నా కానీ వాళ్ళ హృదయాలు ఫలించవు, వాళ్ళ హృదయాల్లో మారు మనసు పొందుతారు. అలాంటి వారికి విషయంలో దేవుడే వారికి మారు మనసు కలిగేయాలని మనం ప్రార్థించడం తప్ప మనం చేసేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. అంటే కొలస పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో సువార్త సర్వలోకంలో ఫలించు, వ్యాపించున్నది అనే విషయాన్ని పౌలు తెలియపరిచాడు. కొలస పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇవప్ర నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అనే విషయాన్ని పౌలు తెలియపరుస్తున్నాడు. ఇవప్ర నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు. ఈ వచన భాగం మనం చదువుకున్నప్పుడు కొలస పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము చదివితే, ఇవప్ర అను మా ప్రియుడు తోడి దాసుని వలన
మీరు ఈ సంగతి నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మేందని మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇక్కడ కొలసా ప్రాంతంలో సువార్త పనిచేసింది ఎవరంటే ఈ ఎవప్రా. ఎవప్రా పౌలుకి ప్రియమైనటువంటి తోడి దాసుడు. అంటే నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి స్వభావం గల వ్యక్తి. ఆ వ్యక్తి గురించి కొన్ని మాటలు రాశాడు. ఒకటి, ప్రియుడు, తోడి దాసుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈ 3 విషయాలు రాయడం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకునే నీతి ఏంటి అంటే, సువార్తికుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. సువార్తికుడు నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన పని చేయాలి. దేవుడు ఆ పనిని చూసి హర్షించే విధంగా, సంతోషపడే విధంగా ఉండాలి. ఈరోజు మనం చూస్తే సువార్త పని చేయటం అంటే చాలా ఈజీ మాట. అంటే చేతులు బైబిల్ ఉంటే చాలు, కొంతమంది ఏ పడితే అవి బోధిస్తున్నారు. అది నమ్మకత్వంతో కూడినటువంటి పని కాదు. నమ్మకత్వం అనేది దేవుని జ్ఞానాన్ని సమర్థవంతంగా బోధించాలి. 1. 2, వాక్యం చెప్పేటప్పుడు నేను దేవుని బోధిస్తున్నాను, ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు, ఇవి ఒక వ్యక్తి యొక్క మహిమకు సంబంధించిన విషయాలు అనేటువంటి ఆ భయంతో బోధించాలి. 3, మన మహిమ కొరకు బోధించుకోకూడదు ప్రతి విషయాన్ని. మన గొప్పతనం కోసం బోధించుకోకూడదు ప్రతి విషయాన్ని. మనము దేవుణ్ణి మహింపరిచే విధంగా, దేవుడు మహిం పొందే విధంగా లేఖనాలు బోధించాలి. లేఖనాలు ఇతరులకు తెలియపరచాలి. ఇలా బోధిస్తే నమ్మకమైనటువంటి పని చేసేటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, జీవితం బాగుండాలి. జీవితం లేకుండా సరైన రీతిగా బోధించలేరు. జీవితం ఉంటేనే సరైన రీతిగా బోధిస్తారు. ఇక్కడ ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి పౌలుకి ప్రియుడు, పౌలుతో పాటు సహదాసుడు, అలాగే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని చెప్పి పౌలు తెలియపరిచాడు. అంటే ఒక సేవకునికి మంచి పేరు ఉండాలండి. సేవకునికి మంచి పేరు ఉండాలి. ఫలానా సేవకుడు అంటే అతను ఆత్మ సంబంధంగా ఎదిగేవాడని, ఎలాంటి చెడు లక్షణాలు లేనివాడని, ఉన్నతంగా జీవించే వ్యక్తి అని ఒక స్పందన ప్రజల్లో ఉండాలి. సేవకుడికి మంచి పేరు లేకపోతే, వినేవాళ్ళ హృదయాల్లో స్థానం లేకపోతే, వినే వ్యక్తి ఎవ్వరు కూడా వాక్యాన్ని అంగీకరించరు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సేవకుడికి మంచి పేరు లేకపోయినా, సేవకుడి విషయంలో వినేవాళ్ళ హృదయాల్లో మంచి స్థానం లేకపోయినా, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాళ్ళు అంగీకరించరు. అందువల్ల సువార్తికుడు ప్రజల హృదయాలను గెలవాలని చెప్పేసి ఏ పడితే చెప్పడం కాదు, అబద్ధాలు చెప్పి గెలవడం కాదు, మోసం చేసి గెలవడం కాదు, కుయుక్తిగా గెలవడం కాదు. దేవుని వాక్యాన్ని ప్రయాణించే విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. 1, జీవితం బాగుండాలి. ఈ వ్యక్తి జీవించేవాడు, మనల్ని ఆత్మ సంబంధంగా బలపరిచే వ్యక్తి అనేటువంటి ఒక అవగాహన ప్రజల్లో ఉన్నప్పుడు, సంఘ సభ్యుల హృదయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు నీ మాటను అంగీకరిస్తారు. వారు నీ మాటను విని ఆలోచిస్తారు, లేఖనాలు పరిశీలిస్తారు, ఆత్మసమయడానికి కృషి చేస్తారు. అందువల్ల సువార్తికుడు నమ్మకంగా బ్రతకాలి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నమ్మకత్వాన్ని కోల్పోతే అనేక ఆత్మల విషయంలో బాధ్యుడవుతాడు. ఈరోజు చాలామంది
నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయట్లేదు, నమ్మకమైనటువంటి సేవలో వాళ్ళు జీవించటం లేదు. కారణం ఏంటంటే వారు దేవుని కొరకు పనిచేయట్లా, వారి యొక్క కడుపు కోసం పనిచేస్తున్నారు. కడుపుని నింపుకోవడానికి సేవ, కడుపుని కడుపు యొక్క ఆహారం కొరకు సేవ. దేవుడి సేవ కడుపు కోసం చేసేది కాదు, దేవుని సేవ డబ్బు కోసం చేసేది కాదు, దేవుని సేవ ఉచితంగా చేయాలి, దేవుని కొరకు చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఈ సేవ గొప్ప అనుభూతి, గొప్ప ఆశీర్వాదం. సేవ చేయటం ద్వారా నీ జీవితంలో ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాల్లో బలం పొందుకోవచ్చు. ఈరోజు దేవుడి సేవ చేయడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఈరోజు తల్లిదండ్రులు దేవుడి సేవ చేయడానికి పిల్లల్ని ముందుకు తీసుకురావట్లేదు. ఆ దేవుడి సేవ చేస్తే ఏం డబ్బులు వస్తాయి, అసలు ఇల్లు గడిచిద్దా, ఆనందంగా ఉండగలుగుతారా, సంతోషంగా ఉండగలుగుతారా, ఏమొస్తాయి డబ్బులు అని ఈ విధంగా ఆలోచిస్తున్నారు. దేవుడు సేవ చేసేది డబ్బు కోసం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు సేవ చేసేది డబ్బు కోసం కాదు. డబ్బు కోసం సేవ చేసే వ్యక్తి దేవుని సేవకుడే కాదు. మరి ఎవరు సేవకుడు? ఎవరైతే క్రీస్తు నిమిత్తమో దేవుని పని నిమిత్తమో కష్టపడతాడో, అనేక శ్రమలైనా ఓర్చుకొని సహిస్తూ నిందలు భరిస్తూ అనేక ఆత్మల యొక్క రక్షణ కొరకు తప్పిస్తూ ముందుకెళ్తాడో ఆ వ్యక్తి దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అనే పేరు ఎవరికంటే ఎవరైతే దేవుని సేవ విషయంలో తీవ్రత కలిగి, త్యాగం కలిగి, మదన పడుతూ ముందుకెళ్తూ ఉంటాడో అతను దేవుని సేవకుడు. ఎవరు పడితే వారికి దేవుడి సేవకుడు అని బిరుదు ఇవ్వకూడదు. చాలామంది ఇది బిరుదుగా అనుకుంటారు. దేవుడి సేవకుడు అదొక బిరుదు. ఇప్పుడు దేవుడి సేవకుడు అంటే బిరుదు కాదండి, అది అత్యున్నతమైనటువంటి స్థానం. అది దేవుని సేవకుడు అంటే ఉన్నతమైన స్థానం. అది దేవుని యొక్క ప్రతినిధిగా మనమున్నాము, దేవుని యొక్క ప్రతినిధిగా మనము లోకంలో ప్రకటిస్తున్నాము, దేవుని యొక్క ప్రతినిధిగా ఆయన వాక్యాన్ని నేర్పిస్తున్నాము. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయి కడుపు కోసం, డబ్బుల కోసం, కుటుంబ అవసరాల కోసం, వాళ్ళ ఖర్చుల కోసం ఇది ఒక ఏ పని చేయకుండా ఊరక కూర్చొని సంపాదించుకునేటువంటి ఒక మార్గంగా ప్రజలకి ఉంది. అలాంటి వాళ్ళు ఎన్నడూ ఎదగరు. అలాంటి వాళ్ళు అనేక ఆత్మలను నాశనం చేస్తారు, ఆత్మలను నాశనం చేస్తారు. వాళ్ళు ఎదగరు, వాళ్ళని ఎదగనీరు. ఈ ఎవప్రా అనేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కాదండి. డబ్బుల కోసము, కడుపు కోసము దేవుడు పనిచేసే వ్యక్తి కాదు, నమ్మకమైన వ్యక్తి. పౌలుతో పాటు సహకరుడు, ప్రియుడు, పౌలుకి ఒక నమ్మకమైనటువంటి ప్రియమైనటువంటి వ్యక్తి. అతను ఈ కొలసాలటువంటి స్థానిక సంఘానికి సువార్థికుడుగా, బోధకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేస్తే అతడు ఆత్మేందని మీ ప్రేమ మాకు తెలిపినవాడు. అంటే ఈ కొలసాలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ సమస్యలు కలిగి ఉన్నారా, ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో పౌలు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అంటే సంఘంలో ఉన్నటువంటి వాతావరణం అంతటినీ కూడా పౌలుకి ఈ ఎవప్రా తెలియజేశాడు. అతడు ఆత్మందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అని చెప్పాడు. కొలస పత్రిక 1:7-8 వచనాల్లో ఎవప్రా నమ్మకమైన
క్రీస్తు పరిచారకుడు అనే విషయాన్ని తెలియజేశాడు. ఈ విషయం ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటి? సువార్థికుడు నమ్మకంగా పనిచేయాలి. డబ్బు కోసం పనిచేయకూడదు, కడుపు కోసం పనిచేయకూడదు. దేవుడికి నమ్మకమైనటువంటి సేవకుడుగా మనము ఉంటే, దేవుడికి ప్రతినిధిగా మనం ఉంటే, దేవుడు మనల్ని వాడుకుంటాడు, తన పనిలో ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తాడు.